18 న్యూస్ వెదర్ రిపోర్ట్స్కి స్వాగతం. ఏపీ తెలంగాణలో ఈపాటికే భారీ వర్షాలు కురవాలి. కానీ వాస్తవంలో ఆ పరిస్థితి లేదు. ఎండలు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వేడి బాగా పెరిగిపోయింది. నైరుతి ఋతుపవనాలు వస్తే వర్షాలు పడాల్సిందే పోయి ఎండలు ఎందుకు పెరిగాయి అనేది కీలకమైన అంశం. దీనికి కారణం ఇటీవల వచ్చిన వాయుగుండమే. దానివల్ల ఏపీ తెలంగాణలో సరిగ్గా వర్షాలు పడలేదు. పైగా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో అతి భారీ వర్షాలు పడి తీవ్ర వరదలు వచ్చాయి. నైరుతి ఋతుపవనాలని ఆ వాయుగుండం ఈశాన్య రాష్ట్రాల వైపు లాగేసింది. దానితో తెలుగు రాష్ట్రాల్లో కురవాల్సిన వర్షాలు అక్కడికి వెళ్ళిపోయాయి. దాదాపు 4 రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే గాలుల వేగం దశలో మార్పులు వస్తూ ఉన్నాయి. తద్వారా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వచ్చే వారం నుంచి మళ్ళీ ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ బుధవారం, రేపు గురువారం నాడు ఏపీలోని కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని, ఉరుములు మెరుపులు వస్తాయని, పిడుగులు కూడా పడతాయని తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ జల్లులు మాత్రమే పడే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత మేఘాలు పెరుగుతాయి. మేఘాల వల్ల రాత్రికి కొంత ఉక్కపోత ఉంటుంది. అయితే రాత్రికి గాలి వేగం పెరిగి ఉపశమనం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ దంచేస్తుంది. ఆ తర్వాత దట్టమైన మేఘాలు రాష్ట్రమంతా విస్తరిస్తాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయి. అలాగే రాయలసీమలోని అనంతపురం, మదనపల్లె, కదిరి, చిత్తూరు జిల్లాల్లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. రాత్రి వేళ ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు చూస్తే ఏపీలో 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీర ప్రాంతం మొత్తం వేడిగా ఉంటుంది. తెలంగాణలో 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉత్తర తెలంగాణలో వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు ఎండను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. నీరు ఎక్కువగా తాగేలా చూసుకోండి.